నేటి భారతం శ్రోతలకు నా అభినందనలు తెలుపుతూ ఈ మధ్య అంటే జూన్ 2025లో భోపాల్లో జరిగినటువంటి ఒక సభలో రాహుల్ గాంధీ మన ప్రధాని నరేంద్ర మోడీపై ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధ విరమణ ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి కారణంగా ఆయన సరెండర్ అయ్యారని యుద్ధాన్ని ఆపడం జరిగిందని చెప్పి ఆరోపించారు. రాహుల్ గాంధీ జైపూర్లో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కూడా ఇలా అన్నారు. తన తల్లి గురించి మాట్లాడుతూ భావోద్వేగంతో మాట్లాడుతూ నా తల్లి నా గదిలోకి వచ్చి ఏడ్చారు, ఎందుకంటే ఆమె అధికారం విషపూరితమైందని తెలుసుకున్నారని చెప్పారు. ఆ ప్రసంగంలో తాను అధికారం కోసం పరిగెత్తకూడదని, దానిని ఇతరుల సాధికారపరచడానికి మాత్రమే ఉపయోగించాలని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ జూన్ 2025లో భోపాల్లో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ అనేటువంటి సభలో మరియు ఆయన ఎక్స్ చేసినటువంటి పోస్టులో ప్రధాన మంత్రి మోడీ గారు సింధూర్ తర్వాత భారత పాకిస్తాన్ యుద్ధ విరమణ ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి కారణంగా సరెండర్ అయ్యారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ట్రంప్ ఒక సంజ్ఞ చేశాడు. ఫోన్ తీసి, మోడీజీ మీరు ఏం చేస్తున్నారు, నరేంద్ర మీరు సరెండర్ అని చెప్పి అనగానే మోడీ జిహాదులని ట్రంప్ సూచనలు పాటించారని చెప్పి ఒక హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇదే విమర్శను రాహుల్ గాంధీ జూన్ 6, 2025లో జరిగిన నలందాలో జరిగిన ఒక సభలో ఈ ఆరోపణ మరీ తిరిగి చెప్పడం జరిగింది. ట్రంప్ 11 సార్లు మోడీని సరెండర్ అవమని చెప్పారు. మోడీ దానికి ప్రతిస్పందించలేకపోయారు, ఎందుకంటే అది నిజమని ఆరోపించారు. ట్రంప్ అంటే భయం, నా తల్లికి ఆ భయం లేదని. ఇదే విమర్శను రాహుల్ గాంధీ జూన్ 6, 2025లో జరిగిన నలందాలో జరిగిన ఒక సభలో ఈ ఆరోపణ మరీ తిరిగి చెప్పడం జరిగింది. ట్రంప్ 11 సార్లు మోడీని సరెండర్ అవమని చెప్పారు. మోడీ దానికి ప్రతిస్పందించలేకపోయారు, ఎందుకంటే అది నిజమని ఆరోపించారు. ట్రంప్ అంటే భయం, నా తల్లికి ఆ భయం లేదని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని 2013లో కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ అధికారం పట్ల ఆమెకు భయం లేదని, ఆమె అధికారాన్ని విషంగా భావిస్తారని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తన తల్లి ధైర్యాన్ని మరియు అధికారం పట్ల ఉన్నటువంటి విచక్షణను హైలైట్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.